హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు సాక్షి పేపర్ కి సంబంధించిన తెలంగాణ వార్తలని చూద్దాం. ఇక డి డాకింగ్ సక్సెస్, ఖగోళ భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు ఉపకరించే కీలక సాంకేతికను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఇక ఇప్పటికే అనుసంధానమైన స్పైడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో తొలి ప్రయత్నంతోనే విజయవంతంగా వేరు చేసిందంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక మద్యంపై టారిఫ్ల యుద్ధం అన్నట్టు ఒక వార్త చూస్తాం. అమెరికా సంబంధించిన ఇక అమెరికా నుంచి దిగుమతి అయ్యే విస్కీలపై యూరోప్ దేశాలకు 50% టారిఫ్ విధించినట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వాక్యాలు. ఇక ఈ నిర్ణయాన్ని రద్దు చేయకపోతే యూరోప్ నుంచి దిగుమతి అయ్యే ఆల్కహాలిక్ ఉత్పత్తులపై 200% సుంకం విధిస్తామన్న ట్రంప్ హెచ్చరించారు. తర్వాత ఇక సైన్య విజయం ఉత్తిదే, భారత్ ఇక జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసి మిలిటెంట్లందరినీ మట్టుబెట్టమంటూ పాక్ సైన్యం చేసిన ప్రకటన బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఖండించింది. ఆపరేషన్ ముగియలేదని, సైన్యంపై కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తర్వాత ఇక ముంబై మెరిసే ఇక ఉమెన్స్ T20 ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్లో దూసుకెళ్లింది. ఇక గుజరాత్ జైంట్స్ జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై 47 పరుగులతో నెగ్గింది. ఇక శనివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఆడుతున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక తెలంగాణకు సంబంధించిన వార్త చూద్దాం. ఇక కామెంట్స్ కలకం, శాసనసభలో దుమారం రేపిన జగదీష్ రెడ్డి వాక్యాలు. ఇక స్పీకర్ ను ఉద్దేశించి ఈ సభ నీ సొంతం కాదు అన్న బీఆర్ఎస్ సభ్యుడు, ఇక మీరు పెద్ద మనిషిగా మాత్రమే ఆడ కూర్చున్నారు అంటూ వాక్య. ఇక మాజీ మంత్రి వాక్యాలపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక జగదీష్ రెడ్డి వాక్యాలు తప్పు ఏమనున్న బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు. ఇక గందరగోళం నడుమ సభ వాయిదా, సుమారు 3 గంటల పాటు ప్రతిష్టంభన అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత జగదీష్ రెడ్డి సస్పెన్షన్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు డిమాండ్. ఇక బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గురువారం శాసనసభలో స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వాక్యాలు దుమారం రేపాయి. ఇక ఈ సభని సొంతం కాదు అని ఆయన అనడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇక అధికార ప్రతిపక్ష సభ్యులు నినాదాలు అరువులతో సభ దద్దరిల్లింది. దళిత స్పీకర్ ను అవమానించిన ఏకవచనంలో సంబోధించిన జగదీష్ రెడ్డి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం జరిగింది. అందరికీ సమాన హక్కు జగదీష్ రెడ్డి. ఇక గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొనే బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి ఈ సభ మనందరికీ సమాన హక్కులు ఉంటాయి, మనందరి తరపున మీరు పెద్ద మనిషిగా మాత్రమే ఆడ కూర్చున్నది తప్ప ఈ సభ మీ సొంతం కాదు అని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన ప్రతి పదం వెనక్కి తీసుకోవాల్సిందేనని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. సభాపతిని దూషించినందుకు ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందని, దళిత స్పీకర్ అవమానించిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందని కాంగ్రెస్ దళిత సభ్యుడు కూడా చెప్పడం జరిగింది. అయితే చివరికి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎప్పుడు వాళ్ళకంటే సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది అసెంబ్లీ నుంచి. ఇక వాళ్లకు దళితులు అంటే చులకన, జగదీష్ రెడ్డి వాక్యాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధ్వజం అన్నట్టు వార్తగా. తర్వాత స్పీకర్ గౌరవాన్ని కాంగ్రెస్ తగ్గించింది, జగదీష్ రెడ్డి అనని మాటలు అన్నట్టు చూపారు అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక 10 ఏళ్ల తుప్పును వదిలిస్తున్నాం, ఇక అంతా ఒకేసారి చేయాలంటే వ్యవస్థ దెబ్బతింటుంది సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలు. తర్వాత ఇక ఒక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరో పక్క ప్రతి హామీని అమలు చేస్తున్నాం, తెలంగాణ అభివృద్ధి బీజేపీ అడ్డుపడుతుంది. కిషన్ రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడారు. బండి సంజయ్ ఒక నిస్సహాయక మంత్రి, హిందీని బలవంతంగా గుద్దడం సరికాదు, అసెంబ్లీలో చర్చలో కూడా కేసీఆర్ పాల్గొనాలి కదా, ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాక్యాలు. తర్వాత ఇక కేంద్రం కుట్రలు తిప్పి కొడతాం, ఇక అది నియోజకవర్గాల పునర్విభజన కాదు, దక్షిణాది ప్రాధాన్యతను కుదించే ప్రయత్నం చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక దక్షిణాది కుటుంబి ప్రతీకారం తెచ్చుకోవాలంటే బీజేపీ భావిస్తుంది, ఇక కేంద్రం ప్రయత్నాలు అడ్డుకోవడం కోసం కార్యాచరణలు చేపడతామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక 22న చెన్నైలో భేటీకి హాజరవుతానంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. ఇక డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం, కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలు పార్లమెంట్ లో ప్రతిధాన్యాన్ని తగ్గించాలని అనుకోవడం దారుణం, దీనిపై సంస్థ పోరాడితేనే న్యాయం జరుగుతుంది. డిఎంకే సమావేశానికి హాజరై తెలంగాణ వాదన వినిపిస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఏపీఎల్ కు గ్రీన్ రేషన్ కార్డులు, ఇక రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు అంటే బిలో పవర్టీ లెవెల్ కు ఉన్న వారికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చెప్పారు. అదే ఏపీఎల్ వారికి ఇచ్చే కార్డులు ప్రస్తుతానికి గుర్తింపు కార్డులుగా ఉపయోగపడుతున్నాయని చెప్పడం జరిగింది. ఇక తమిళనాడులో రూపాయి రగడ, ఇక తమిళ ప్రభుత్వం బడ్జెట్ లో లోగో నుంచి రూపాయి గుర్తును తొలగించి సంచలనంగా మారింది. ఇక దేవనగిరి లిపిలో ఉండే సింబల్ ను బడ్జెట్ లోగో నుంచి తొలగించి తమిళ అక్షరం రూపాయలను చేర్చింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు అనేది షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక ఈనాడు సంబంధించిన కొన్ని తెలంగాణ హెడ్లైన్స్ అనేది ఇక జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్. ఇక బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు గుర్తింపు అన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇక సభాపతి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు తీసుకున్నారు. ఇక మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం తెలిపినట్టు చెప్పడం జరిగింది. తర్వాత స్పీకర్ గౌరవాన్ని భంగం కలిగించలేదన్న జగదీశ్వర్ రెడ్డి. తర్వాత ఇక శాసనసభలో ప్రజాస్వామ్య విలువలు పాత వేశారన్న కేటీఆర్. తర్వాత ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పిలుపునిచ్చిన బారాస అన్నట్టు ఒక వార్త. ఇక మాజీ మంత్రి వ్యాఖ్యలు సభను సమాజాన్ని గాయపరిచాయి. బట్టి విక్రమార్క పదే పదే అడ్డుపడుతున్నారు బుద్ధిల శ్రీధర్ బాబు అన్నట్టు వాక్యాలు. ఇక జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత నెక్స్ట్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సస్పెన్షన్ కుట్ర పురీతం, భరత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భారత శాసనసభ సభ్యుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి శాసనసభ సస్పెన్షన్ రేటు పడింది. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే సమావేశంలో అంటే అసెంబ్లీ సమావేశంలో సభాపతి గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఇక గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమేపై సభ అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మందరి తరపున మీరు పెద్ద మనిషి మాత్రమే అక్కడ కూర్చున్నారు, ఈ సభ మీ సొంతం కూడా కాదు అంటూ సభాపతి గడ్డం ప్రసాద్ ఉద్దేశించి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక దాంతో ఒక్కసారిగా సభ వేడెక్కింది. సభాపతి స్పీకర్ స్థానాన్ని అపహేళన చేసినట్టు ప్రయోగించారంటూ అధికార కాంగ్రెస్ సభ్యులు తప్పుపట్టారు. ఇక వాక్యాలను ఉపసంహరించుకోవాలని సభాపతి సవాల్ చెప్పాలని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తాను స్పీకర్ గౌరవాన్ని భంగం కలిగించలేదని జగదీశ్వర్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయన మాటలు తప్పేది లేదని హరీష్ రావు సమర్థించారు. ఈ నేపథ్యంలో అధికార విపక్ష సభ్యులు వాగ్వాదం గందరగోళంతో తలెత్తి దీంతో ఉదయం 11:45 సమయంలో స్పీకర్ సభను వాయిదా కూడా వేయడం జరిగింది. ఇది జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన సస్పెన్షన్ కి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఢిల్లీలో గురువారం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తెలంగాణ చిత్ర పఠాని జ్ఞాపకంగా అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, సల్మాన్ ఖుర్షిద్, ఇక మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేంద్ర కేబినెట్ ప్రస్తావించాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక ఉత్తరాది కంటే కేంద్రానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక మెట్రో, మూసీ, త్రిపులార్ లాంటి ప్రాజెక్టులు నీళ్లు పడుతున్నాయన్న స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేంద్రం చేయబోయేది నియోజకవర్గాల ముగింపు కాదు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ శక్తి కుదింపు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక డీలిమిటేషన్ దక్షిణాది ప్రజలు ప్రాథమిక హక్కులు ప్రభావితం చేస్తున్న వారి గురించి కేంద్ర కేబినెట్ ప్రస్తావించాల్సిన బాధ్యత రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఉందని అన్నారు. దక్షిణాది నుంచి కేంద్ర కేబినెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ప్రజల హక్కుల కోసం పోరాడాలని కిషన్ రెడ్డిని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలు హక్కులను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ భాజపా నేతలపై కూడా ఉందని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ భాజపా అధ్యక్షుడు హోదాలో కిషన్ రెడ్డి ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఉత్తరాది కంటే కేంద్రానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాం, జాతికి పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో జరిగిన మీడియా చిట్ చాట్లో వెల్లడించడం జరిగింది. ఇక భారత్ సమ్మిట్ కు అనుమతినివ్వండి, హైదరాబాద్ జరగబోతున్న అంతర్జాతీయ సదస్సు విజయవంతానికి సహకరించండి విదేశంగా మంత్రి జయశంకర్ సీఎం రేవంత్ రెడ్డి వినతి చేయడం జరిగింది. ఇక ₹90,000 దాటిన బంగారం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 24 క్యారెట్. ఇక 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం. ఇక కాంగ్రెస్ తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్. ఇక సిపిఎం నుంచి నేలకంటి సత్యం, ఇక భారత తరపున దాసోజు శ్రవణ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏకగ్రీవం చేసిన ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రేషన్ కార్డు, ఇక బిపిఎల్ ఏపీఎల్ ఏప్రిల్ లో కొత్తవి జారీ అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత యుద్ధం ఆపేందుకు మేము సిద్ధమన్న రష్యా పుతిన్. ఇక అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ కు మళ్ళీ నిరాశ అన్నట్టు ఒక వార్త చూస్తాం. మళ్ళీ రేపు ప్రయోగం అనేది ప్రయత్నించే అవకాశం ఉన్నట్టు చూస్తున్నాం. ఇక నకిలీ సిమ్ కార్డుపై ఇక 10 సెకండ్లో కోటి ముఖాలతో వడబోసే సమర్థం. ఇక తొలి దశలో 27 కోట్ల మొబైల్ కనెక్షన్ విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానంలో సైబర్ నేరస్తులు ఆటకట్టు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక అసెంబ్లీలో రచ్చ.
ఇక స్పీకర్ తో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వాగ్వాదం. ఇక సభ మీ సొంతం కాదని కామెంట్. మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్బాబు సిఫార్సు. ఇక అనర్హత వేటు ఎథిక్స్ కమిటీ పంపాలని డిప్యూటీ సీఎం సూచన. తర్వాత ఇక ఉత్తమ్ చిత్తక్క విప్లపై ఆగ్రహం. ఇక చర్యలు తీసుకోవాలంటూ వీళ్ళలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు. ఇక ఈ సెషన్ మొత్తం జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటన. తర్వాత ఈ నిరసనక బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అసెంబ్లీ గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం జరిగిన చర్చ రచ్చగా మారింది. స్పీకర్ తో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వాగ్వాదానికి దిగాలంతో గందరగోళంగా నెలకొంది. సభ మర్యాదలు పాటించాలంటూ స్పీకర్ సూచించడం, దీనికి కౌంటర్ ఈ సభ అందరిది కాదు, మీ సొంతం కాదు అంటూ జగదీశ్వర్ రెడ్డి రచించడంతో సభ ఒక్కసారి కాదు అదుపు తప్పి అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఫైర్ అయ్యారు. ఇక ఏక వచనంతో దళిత స్పీకర్ జగదీశ్వర్ రెడ్డి అవమానపరిచారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని నినదిస్తూ వేల్లోకి తీసుకొచ్చారు. ఇక ఈ గందరగోళంలో ఉదయం 11:45 సభ వాయిదా పడింది. తర్వాత స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 3:30 తిరిగి ప్రారంభం కాగా ఇక సభ మర్యాదల అంశంపై చర్చ కొనసాగింది. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క ప్రతిపాదించగా శాసన వ్యవస్థ అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు విషయాన్ని ఎథిక్స్ కమిటీ పంపాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిఫార్సు చేయడం కూడా జరిగింది. తర్వాత ఇక బడ్జెట్ సెషన్ ముగిసే వరకు జగదీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని సభ్య వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదించగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇది జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన సస్పెన్షన్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. నిన్న జరిగిన అసెంబ్లీకి సంబంధించిన అంశాలు. ఇక తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక అది వదిలించే పనిలోనే ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రధానిని 6 గంటలకు అడుగుతలేం. ఇక కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్, మెట్రో ప్రాజెక్టులు అడుగుతున్నాం. వీటి కోసం ఎప్పుడైనా మోదీని కిషన్ రెడ్డి కోరారా అన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక గవర్నర్ ప్రసంగాన్ని కాదు సభలో చర్చకు కేసీఆర్ రావాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక గాంధీ కుటుంబంలో నాది ఎనలేని బంధం నేనేంటో హైకమాండ్ కి తెలుసు అన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక ఇచ్చిన మాట నిలుపుకుంటా పదవుల విషయంలో ఈక్వేషన్ చూడాలని ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం. ఇక 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క పాలసీ రూపొందించలేదని, కానీ తాము మాత్రం టూరిజం, రెవెన్యూ ఇలా అనేక పాలసీలు రూపకల్పనలో బిజీగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక చరిత్రలో ఎవరు చేయలేని ఎస్సీ వర్గీకరణ, కుల వర్గీకరణ కులగణన ₹2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపమని చెప్పారు. ఇక మరి ఏపీలో ఉన్నది ఎన్డీఏ సర్కార్ కదా, అక్కడ వాళ్ళు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించడం జరిగింది. ఇక సీఎం అయిన మొదటి 6 నెలల ఎన్నికల్లో ముగిసింది. నేను సీఎం గా పనిచేసింది 8 నెలలే. ఈ టైంలో ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని నెరవేరుస్తాను. రైతులకు ₹20,000 కోట్ల రుణమాఫీ చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక ₹500కే సిలిండర్ ఇస్తున్నాం. ఇక 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ లిమిట్ కు 10 లక్షలు పెంచిన. ఇక అవిరించి తాను 2029 ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలు తన పనితీరును గుర్తించి అందంగా నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇస్రో అన్డాకింగ్ సక్సెస్. ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ సక్సెస్ అయింది. ఇక స్పేడెక్స్ 01, స్పేడెక్స్ 02 శాటిలైట్లు ఇస్రో శాటిలైట్లు గురువారం విజయవంతంగా అన్డాకింగ్ చేసింది. ఇక ఇండియన్ స్పేస్ సెక్టర్ ఇది ఒక చరిత్రాత్మక విజయమని ఇస్రో పేర్కొనడం జరిగింది. తర్వాత ఇక బూట్లు చెప్పులు చోరీ. ఇక హైదరాబాద్ లో మలక్పేటలోని అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ముందు విడిచిన బ్రాండెడ్ బూట్లు చెప్పులు కొందరు చోరీ చేశారు. అన్ని కలిపి ఆటోలో తీసుకెళ్లారు. చోరీకి గురైన వాటిలో RSI డిపార్ట్మెంట్ బూట్లు కూడా ఉన్నాయని ఇవ్వడం జరిగింది. అంటే బూట్లు చెప్పులు అనేది చోరీకి పాల్పడినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక డీలిమిటేషన్ పై చర్చిద్దాం రండి. ఇక సీఎం రేవంత్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం. ఇక ఢిల్లీలో కలిసిన ఆహ్వాన పత్రాన్ని అందజేసిన డిఎంకే ప్రతినిధులు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక రేపటి నుంచి ఒంటి పుట్ట బడులు అన్నట్టు ఒక వార్త. ఇక ఎండల తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలో స్కూళ్లు ఒక్క పూట నడవనున్నాయి. ఇక ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూల్స్ అనేది కొనసాగుతాయి. ఇది చివరి అంటే ఏప్రిల్ 23 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక IRS లో వెలుసుబాటు. ఇక 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించకుండా రెగ్యులరైజ్.
ఇక ఆ ఛార్జీలు బిల్డింగ్ పర్మిషన్ టైంలో కట్టుకున్న ఆప్షన్, కాకపోతే అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారమే ఛార్జీలు చెల్లించాలనే కండిషన్. ఇక అప్లికేషన్ లో తప్పులుంటే పోర్టల్లో గ్రీవెన్స్ రైట్ చేసుకునే అవకాశం. ఇక పాత ఓనర్ తో ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ వచ్చిన ఇబ్బంది లేదంటున్న ఆఫీసర్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన అంశాలు. కొన్ని మార్పులు చేర్పులు అనేది ప్రస్తుత గవర్నమెంట్ అనేది ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన చేసింది, దానికి సంబంధించిన అనే వార్తలు అనేది మనం చూస్తున్నాం. తర్వాత ఇక మార్చిలోనే మంటలు 18 జిల్లాలో 40 డిగ్రీల పైగా టెంపరేచర్. ఇక 4 జిల్లాలో 41 డిగ్రీల చేరువగా ఉష్ణోగ్రత. ఇక అత్యధిక నిర్మల్ జిల్లా లింగాపూర్ లో 40.7 డిగ్రీలు. తర్వాత రాత్రి టెంపరేచర్ లో పెరుగుదల. 2 రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్ చేసిన రాష్ట్రం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఈసారి ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్టు పేపర్ లో చూస్తున్నాం. మనం ఇప్పుడే ఇంకా మనకు మార్చ్ అంటే ఏప్రిల్ కూడా రాలేదు, ఇంకా 40 పైగా డిగ్రీలు నమోదు అవుతున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఉన్న పదిలో సంతృప్తంగానే ఉన్నా ఇక కొత్త ఏమీ ఆశించడం లేదు. మీడియాతో చిట్ చాట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయాల జీవితంలో తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తనకు సీఎం కావాలనే కోరిక లేదని, ఏ పదవులు తాను ఆశించలేదని తెలిపారు. గురువారం అసెంబ్లీలో తాను చాంబర్ మీడియాతో చిట్ చాట్ లో చేశారు. ఇక స్పీకర్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. దళిత స్పీకర్ అవమానపరిచేలా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగదీశ్వర్ రెడ్డిలా ఎవరు ప్రవర్తించకూడదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక గ్రూప్ 1 టాపర్ 500లో 45.6% మంది బీసీలే. ఇక ఓసీలు 36.4%, ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6%. ఇక కులాల వారిగా వివరాలు ప్రకటించిన టీజీపీఎస్సీ. ఇక సబ్జెక్టు వారిగా టాప్ మార్కులు వెల్లడి. ఇక రోస్టర్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తాం, తప్పుడు ప్రచారం నమోదని అభ్యర్థులను సూచించింది టీజీపీఎస్సీ. ఇక ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు సమగ్ర డేటాను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. సబ్జెక్టు వారిగా టాప్ మార్కులు, కులాల వారిగా టాపర్ల సంఖ్యను ప్రకటించింది. ఇక టాప్ 500 ర్యాంకుల్లో 45.6 మంది బీసీలు ఉండగా 36.4% ఓసీలు ఉన్నట్టు వెల్లడించింది. తర్వాత ఇక ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6% మంది ఉన్నట్టు తెలిపింది. అయితే కొందరు గ్రూప్ 1 ఫలితాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు గందరగోళంలో పడొద్దని ఇక ఉద్యోగ వివరాలు వెల్లడించినట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రతి ఆన్సర్ షీట్ ను ఇద్దరు వేర్వేరు ఎవలేటర్లను 2 సార్లు మూల్యాంకనం చేశామని టీజీపీఎస్సీ వెల్లడించడం జరిగింది. ఇక తమిళనాడులో బడ్జెట్ డాక్యుమెంట్ తో రూపాయి సింబల్ మాయం. ఇక రూపాయి గుర్తును తొలగించిన తమిళ అక్షరంతో భర్తీ. ఇక ఎన్ఈపీ పై కేంద్రం స్టాలిన్ సర్కారు మధ్య ముదురుతున్న వివాదం అన్నట్టు ఒక వార్త. ఇక తాగుడుకు బానిసై తల్లిని కొట్టి చంపిన కొడుకు. ఇక ఆస్తి రాసిపోవడంతో పగ పెంచుకున్న కొడుకు తాగొచ్చి ఆస్తి పేపర్లను ఇవ్వాలని గొడవ. ఇక నిరాకరించడంతో తల్లిపై సిలిండర్ తో దాడి. అదనపు తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఘటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఆస్తి కోసం తల్లిని చంపడం జరిగింది కొడుకు. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే సలహాలు అనేది కామెంట్ ద్వారా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం మధ్య సెషన్ పూర్తయ్యేదాకా గుర్తింపు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు సస్పెండ్ చేసినట్టు ప్రకటించిన స్పీకర్. ఎస్పీ ఆఫీస్ లో ఉండకుండా నిషేధాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హక్కులు కొరితే బహిష్కరణ. ప్రభుత్వ విఫలాలను ఎత్తి చూపితే సస్పెండ్ చేస్తారా? ఒక్క గొంతు నొక్కినంత మాత్రం పోవడం ఆగదు. గవర్నర్ ప్రసంగం అసత్యమైతే జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నలు. ఇక రేవంత్ ఆదేశాలతో ఆయనని మాట అన్నట్టు కుట్ర. ఇక రికార్డులు పరిశీలించడమా కోరినా వినిపించుకోలేక నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అన్న హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు. తర్వాత ఇక శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేసినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేస్తున్నారు. ఇక దీంతో ఈ బడ్జెట్ సమావేశం పూర్తయ్యే వరకు జగదీశ్వర్ రెడ్డి సభను హాజరయ్యే అవకాశం లేదు. జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సభలో ప్రవేశపెట్టారు. జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ప్రకటించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామా. ఇక అసెంబ్లీలో సభ్యులు చర్చకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం. అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యుడిపై సస్పెన్షన్ తీర్మానం అంటూ ఒక వార్త. ఇక ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యంపై ప్రజలు ఉద్యోగాలు తిరుగుబాటు. ఇంకా చుట్టుముట్టిన ప్రజల సమస్యలపై సభలో చర్చలు జరగకుండా ఎత్తాలు. మరికొందరిపై చర్యలు ప్లాన్ అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇక జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలు. ఇక బీఆర్ఎస్ నిరసన నేతల అరెస్ట్. ఇక జగదీశ్వర్ సస్పెన్షన్, అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన, సర్కారు వ్యతిరేక నినాదంతో మారుమోగిన నేతృత్వం. ఇక నేడు ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక దళిత మంత్రి వాహాకు చెక్, గాంధీలకు నేను చాలా దగ్గర. ఇక సమావేశమైన ఫోటోలు చూపాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో మీడియాలో చిట్చాట్, రేవంత్ వ్యాఖ్యలు. ఇక ముఖ్యమంత్రి కామెంట్ల రాజకీయాలు వర్గాలు చర్చ. ఇక కాంగ్రెస్ విషయంలో బంధం చెందిందని ప్రచారం. ఇక రేవంత్ కు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటూ వార్తలు. ఇక రాహుల్ సిద్ధాంత వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో సీఎం. ఇక కవరింగ్ కోసమే అడగకుండా ముఖ్యమంత్రి వివరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. దళిత నేతపై కోర్టు రాజకీయం, రేపటి పోటీ నుంచి తగ్గించారనే లక్ష్యం. ఇక సన్నిహితులకు హైకమాండ్ ఫిర్యాదు. ఇక కొద్ది రోజులుగా తగ్గిన బట్టి ప్రాధాన్యం. ఇక ఆర్థిక శాఖ తీసేస్తానంటూ ప్రచారం. ఇక కమిషనర్ ఖాతాలో కొత్త మలుపులేను అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో పరిపాలన దారి తప్పిందన్న పరిస్థితి కారణంగా చేయరాకపోతుందని గుర్తింపు. ముఖ్య నేత వర్గం తెలియదా కోవటు రాజకీయాలు మొదలు పెట్టిందాన్ని భవిష్యత్తులో తనకు పోటీ మారే అవకాశం ఉన్న నేతలు టార్గెట్ చేసి రంగం నుంచి తప్పించుకునేందుకు విధానం అల్లిందా. ఇందులో భాగంగా రేపటి రోజున అత్యున్నత పదవి పోటీదారులు కలిగే అవకాశం ఉన్న ముగ్గురికి కీలక మంత్రులు ముందుస్తున్న పొగపట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మొట్టమొదటిగా దళిత నేత మొత్తంలో ఉన్న స్థానంలో ఉన్న ఓ నేత మంత్రి పదవి గాని శాఖకు గాని ఎవరు రానుంది. అందుకే అవును అని అంటున్నారు కాంగ్రెస్ లో విశ్వసనీయ వర్గాలు. కొన్ని వారాలు కాంగ్రెస్ శ్రేణిలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రభుత్వ అనేక శాఖలపై నుంచి కింది దాకా అవినీతి జరుగుతున్న ఆర్థిక శాఖలో అవినీతి మాత్రమే ప్రధానంగా తెర మీదికి రావడం కాకుండా అటు సామాజిక అవసరాలు కూడా సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇవ్వడం జరిగిన తర్వాత ఇక సీఎం రేస్ లో నేను లేను. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత నేను సీనియర్. ఇక మంత్రి ఉత్తమ్ చిట్టాడి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అణచివేత అన్నవాళ్లను దగపడిన దళిత రైతు అప్పు కట్టాలంటూ బ్యాంకు నోటీసులు. ఇక ప్రభుత్వం చెప్పింది కానీ రుణమాఫీ కాలేదు. అసలు వడ్డీ కలిపి 1.25 లక్షలు చేరిన రుణం ఇక మితితో కట్టాలని బ్యాంకు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇక మానకొట్టు రైతు మందుల యాకన్న ఆవేదన. ఇక నరసింహపేటలో 20 మందికి తాకిదులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది రైతు రుణమాఫీ రైతు సంబంధించిన అంశాలు. ఇక దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి, గుట్టుగా ఎస్సీ గురుకులకు డిగ్రీ కాలేజీలు కుదింపు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీలు వినయం పూర్తి. ఇక తాజాగా మరిన్ని కాలేజీలకు తొలగించే ప్రతిపాదన. 238 ఇంటర్ కాలేజీలు కుదింపుపై సర్కారు నజర్. ఇక అడ్మిషన్లు లేవనే సాకు చూపుతూ ఎత్తివేతలకు ఎత్తులు. ఇక వేరేసి ఉన్న తల్లి విద్యకు దళితులకు దూరమయ్యే పరిస్థితి. ఇక దురదృష్టంలో గురుకులాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఇక పీజీ వరకు చదివేలా దశల వారీగా బలోపతులు. ఇక గురువులపై 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక సెంట్రల్ యూనివర్సిటీ భూములపై గురి 400 ఎకరాలు విక్రయించేందుకు యాత్నం. ఇక రేవంత్ సర్కార్ తీరుపై విద్యార్థులు నిరసన. ఇక సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపాటు. ఇక అమ్మకాన్ని ఆపకుంటే చెలవు సక్రియతకు హెచ్చరిక. పాలన చేతగాకే భూములు అమ్మకం. విద్యార్థి నేతలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రేపటి నుంచి 1 పూట బడి. ఇక ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగే అవకాశం. ఇక ఇది చివరి వరకు అంటే ఏప్రిల్ 23 వరకు 1 పూట బడి అనేది ఉండనుంది. ఇక ప్రజాస్పందనపై అలా వెల్లడిస్తే అరెస్టుగా రైతులు ఆవేదన. ప్రచారం చేసిన జర్నలిస్టులు సంఖ్యలో మహిళా జర్నలిస్టులు సంఖ్యలో వేసి సంస్కృతి ఎక్కడిది, టెర్రరిస్టులు దోపిడి దొంగల. రేవతి తండ్రి అక్రమ అరెస్టుపై జర్నలిస్టుల సంఘాల మండిపాటి. ఇక అసహనం అనే అంటువ్యాధి ఫలితంగానే అరెస్టుగా అన్నట్టు సభ్యులు. తర్వాత ఇక భద్రాద్రి రాముడికి ఎంత అపచారం, 6 గంటలు ఆగిన అంకుర్ ప్రాణం. ఇక రామనవమి వేడుకలు ప్రారంభంలో ఘటన. ఇక ఇటీవల ఉప ప్రధాని అర్చకుడికి బదిలీ. ఇక ఉత్సవాల కోసం రప్పించాలని అర్చకుడు. ఇక అయ్యో స్పందించుకోవడంతో నిరసన. ఇక భక్తుల అసహనంతో అధికారులు చర్చ. ఇక ఐటీఐలకు 10 గంటలకు అంకుర్ ప్రాణం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అర్చకులతో చర్చలు జరుపుతున్న భద్రాచలం ఆలయ అయ్యో రమాదేవి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే మీరు సలహాలు అనేది కామెంట్ ద్వారా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక 100 మంది గ్రూప్ 1 పేపర్ లో 48 మంది బీసీలే. ఇక 5 ఎస్టీలు, 3 ఎస్సీలు, ఓబీసీలు, ఈడబ్ల్యూసీ కలిసి 44 మంది. ఇంగ్లీష్ లో 12,323 మంది రాశారు. తెలుగులో 7,829 మంది, ఉర్దూలో 9 మంది. వాల్యుయేషన్ లో ఎలాంటి లోపాలు లేవు. టీజీఎస్పీ కార్యదర్శి వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఎలాంటి అపోహలను నమ్మొద్దంటూ టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇక అసెంబ్లీ చరిత్రలో చిక్కటి రోజు జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేయడం దారుణం. ఇక అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ వద్ద వదిలిన పోలీసులు అన్నట్టు వార్త. ఇక సచివాలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసనలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మాట మంట
విపక్ష ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. ఇక తీర్మానం, ఇక గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాద తీర్మానం, అధికార విపక్షాల వాగ్వాదం. ఇక సభ మీ ఒక్కరి సొంతం కాదు అని స్పీకర్ ను ఉద్దేశించి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత ఇక సభాపతిని బెదిరించే ధోరణి వద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. తర్వాత ఇక స్పీకర్ ను ఏకవచనం సంబోధించడంపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం. ఇక జగదీశ్వర్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత ఇక సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తర్వాత ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన తదుపరి చర్యల కోసం అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒక వార్త చూస్తున్నాం. ఇక స్పీకర్ గానే ఓసి ఉంటే అలాగే మాట్లాడేవారా, సభాపతిలో వాదన, జగదీశ్వర్ రెడ్డి పై చర్యలు కాంగ్రెస్ తీసుకోవాల్సిందేనన్న కాంగ్రెస్. ఆ వాక్యాలో అన్పార్లమెంటరీ దాదాపు లేవు, పదాలు లేవు. స్పీకర్ అవమానించినట్లయితే జగదీశ్ విచారం తెలుపుతాను. ఇక సభాపతి హరీష్ ప్రతిపాదన సస్పెన్షన్ ముందు హైడ్రామా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా, గాంధీ కుటుంబంలో నాకేంది సాన్నిహిత్యం ఉంది, ఇక వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు, నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు, విపక్షాలు ఉచ్చులో పడను, వాళ్లకు పట్టించుకోను, రేవంత్ చెబితే చేస్తాడు, ఎక్కడ రాజీపడాడు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి తేవడంలో తోడుగా ఎన్నోలో మాకు ముఖ్యం. ఇక 37 మందిని కార్పొరేషన్ చైర్మన్ చేశాం. ఇక రాష్ట్ర సమస్యలు కిషన్ రెడ్డి పోరాడాలి, బీఆర్ఎస్ పై పైశాచ ఆనందం పొందుతుంది. ఇక శాసనసభలో చర్చకు కేసీఆర్ రావాలి, ఢిల్లీలో మీడియాతో ఇష్టా గోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక చెన్నైలో జరుగునున్న సమావేశానికి ఆహ్వానం పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తున్న డిఎంకే ప్రతినిధులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గులాబీకి బదులుగా ఆకుపచ్చ కార్డు. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులకు కొత్త రంగులు, ఇక పేదలకు ఇచ్చే కార్డులపై 3 రంగులు. 22న చెన్నై సమావేశానికి వెళ్తానన్న కేటీఆర్. తర్వాత ఇక దక్షిణాదిలపై కేంద్రం కుట్ర తిప్పికొడతాం, సీట్లు రాలేదన్న అక్కుసుతో దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్ర హక్కుల పరిరక్షణకు అంత ఏకం కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత కేంద్ర ఓరుకు 22 చెన్నైలో భేటీకి రావాలని స్టాలిన్ ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డికి, మరి ఇతర నాయకులకు. ఇక రేవంత్ రెడ్డికి లేఖను అందించిన డిఎంకే బృందం ఇక అధిష్టానం అనుమతితో చెన్నైకి వెళ్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతలు రహస్య భేటీలు. ఇలాగైతే తెలంగాణలో అధికారంలో రాగలమా? ఇక సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు. ఇక బీజేపీ నుంచి పాత సామాన్లను రిటైర్ చేయాలని వ్యాఖ్య. ఇక హోలీకి పోలీసులు ఆకించలపై ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు పట్టిన గతినని హెచ్చరించారు రాజాసింగ్ గోషామైల్ ఎమ్మెల్యే. ఇక గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఆ నేతలపై ఇలా చేస్తే తెలంగాణ బీజేపీ అధికారంలో ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో చేపట్టాలంటే పార్టీలో పాత సామాను పార్టీ నుంచి బయటకు పోవాలని అన్నారు. పార్టీ అధిష్టానం ఈ అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. అది నా పార్టీ, నా అయ్యా పార్టీ అనే వాళ్ళు తెలంగాణ బీజేపీలో చాలా మంది ఉన్నారని రాజాసింగ్ పేర్కొనడం జరిగింది. అంటే ఎవరెవరు భేటీ అయ్యారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇక సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం, సాంకేతిక సమస్యలో నాసా స్పేస్ ఎక్స్ క్రూ 10 ప్రయోగం వాయిదా వేసినట్టు. ఇక రేపు 4:30 ప్రయోగించే అవకాశం. ఇక నేటి ఉదయం మరోసారి ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాల్పు, ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తున్నాం ఇక్కడ మనం. ఇక కాల్పులకు విరమణ, పుతిన్ అంగీకారం, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక పరిమాణ ముఖ్య పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. ఇక కాంగ్రెస్, సిపిఎం, బీఆర్ఎస్ సభ్యులు ధృవీకరణ పత్రాలిచ్చి ఎన్నికల అధికారి విజయశాంతి ఆస్తి రూపాయలు 113 కోట్లు, సొంత ఇల్లు కారు లేదన్న రాములమ్మ. ఇక అద్దంకి దయాకర్ వాహనాలు లేవు, దాసోత్సవానికి సొంత ఇల్లు లేదు. ఇక తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు. ఇక విజయశాంతి ఏపీలోను 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కొత్త ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ అన్నట్టు ఒక వార్త. ఇకపై 5 ఏళ్ల పిల్లలకు కాంక్లియర్ సర్జరీ. గతంలో 3 ఏళ్ల వరకు ఆరోగ్యశ్రీ కింద వెలుసుబాటు. ఇక వయసు పరిమితిని పెంచిన ప్రభుత్వం, వినికిడి రూపంలో ఉన్న చిన్నారులకు వరం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత తమిళనాడు బడ్జెట్ లో రూపాయి సింబల్ మాయానికి తమిళ ను చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం. ఇక తారస్థాయికి చేరిన హిందీ వ్యతిరేక చర్యలు. ఓ తమిళుడి సృష్టి ఇది ఎలా తొలగిస్తారు? స్టాలిన్ అవివేకాన్ని ఇది నిదర్శనం. అన్నామలై రూపే చిహ్నం, రూపశిల్పి ఉదయ్ కుమార్ ధర్మలింగం. ఇక తమిళనాడుకి చెందిన ఐఐటి ప్రొఫెసర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అమ్మో ఇప్పుడే 40 డిగ్రీలు ఉష్ణోగ్రత. ఇక నిప్పులు చెరుగుతున్న సూర్యుడు. 14 జిల్లాలో 40 డిగ్రీల పైగా నమోదు. ఇక నిర్మల్ జిల్లాలో లింగాపూర్ లో అత్యధికంగా 40.7 నమోదు. తర్వాత ఇక రాష్ట్రంలో అత్యల్పంగా హైదరాబాద్ 38.6 డిగ్రీలు. నేడు రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలను ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ ద్వారా సలహాలు అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.